వైద్యారోగ్య శాఖ జిల్లా కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా స్థాయిలో జరిగే ఉద్యోగ నియామకాల కోసం కార్యాలయాల్లో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి 3 ఏళ్లకోసారి డిఎంఎడ్ హెచ్ఎంఓలను బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారుల పాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. వైద్య సేవలు, పథకాల అమలు తీరుపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని సత్యకుమార్ తెలిపారు. తప్పులు చేసినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్న భయం జిల్లా అధికారులు, సిబ్బందిలో కనిపించట్లేదన్నారు. వీరి పనితీరును ఏడాదికి 2 సార్లు మదింపు చేసి శ్రేణులు కేటాయించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తల పనితీరు కూడా సంతృప్తిగా లేదన్నారు.